ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ కంపెనీ డిఫెన్స్ సెక్టర్లో పనిచేస్తుంది. ఇది ఈ మధ్య కన్సిస్టెంట్గా రికవరీ చూపించడం అయితే కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఇది ఈ మధ్యకాలంలో ఒక రోజులో చూసుకుంటే 4.28% చూపించింది. పాస్ట్ 5 డేస్లో 8.39%, పాస్ట్ మంత్లో 20.59%, అలాగే పాస్ట్ 6 మంత్లో నెగిటివ్ రిటర్న్ చూపించిందనమాట. దానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ నుంచి 16% అయితే మేము డౌన్ఫాల్ చూసాం మనం. దానికి కారణం Q4 రిజల్ట్. ఆ Q4 రిజల్ట్ అనేది ఆశించినంత ఫలితాలను అయితే ఇవ్వడం జరగలేదు. కానీ అక్కడ నుంచి 16% పడింది. అక్కడ నుంచి కన్సిస్టెంట్గా అలాగ రికవరీ చూపించిందనమాట. ఎవరైతే ఈ డౌన్ఫాల్లో అక్యుములేట్ చేశారో వాళ్ళైతే ప్రాఫిట్లో ఉంటారు. కానీ దీంట్లో మనం వినాల్సిన నెగిటివ్ న్యూస్ అంతా వినేసాం, రిజల్ట్ కూడా చూసేసాం. ఎంతైతే డౌన్ఫాల్ అవ్వాలో అంత డౌన్ఫాల్ అయిపోయింది. ఇక ఫర్దర్గా పడుతుందా అంటే మ్యాక్సిమం ఇంకా కిందకి చూపించకపోవచ్చు. ప్రజెంట్ ఈ స్టాకు ఆల్ టైమ్ హై నుంచి 16 to 20% డౌన్లో ఉంది. దీని గురించి కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఒక Q4 ఫాల్స్ గురించి ఒకటి స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ 16% వరకు ఫాల్ అవ్వడం జరిగింది. 16% ఫాల్ అయినా కూడా కన్సిస్టెంట్గా కొంచెం రికవరీ అయితే చూపించడం జరిగింది. వాళ్ళు చేసిన స్టేట్మెంటు ఆల్రెడీ గ్రోత్ వాళ్ళు 45 to 50% రేంజ్లో చూపించి దాన్ని మళ్ళీ డౌన్గ్రేడ్ చేశారనమాట, 30% to 35%. అందుకని చెప్పేసి ఇది 16% వరకు డౌన్ అవడం అయితే జరిగింది. ఈ కంపెనీ ఫాలో అవడానికి ముఖ్య కారణం వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే కావచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అప్గ్రేడ్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ డౌన్గ్రేడ్ ఇవ్వటం వలన అది ఒక నెగిటివ్ న్యూస్గా ఫెడ్ అయిపోయి ఆల్రెడీ షేర్ అయితే ఫాలో అవడం జరిగింది. అదే ఈ 24లో నెక్స్ట్ రిజల్ట్ కూడా మంచి రాకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ FY 25లో మటుకి మంచి గ్రోత్ చూపించగలం అని నమ్మకంగా చెప్పడం జరిగింది. మ్యాక్సిమం నెగిటివ్ న్యూస్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు ఈ చార్ట్, ఈ డౌన్ఫాల్ అయిన తర్వాత కొంచెం షార్ప్గానే రికవరీ అయిందని చెప్పవచ్చు. చూసారా, ఏదైతే డౌన్ అయిందో అక్కడ నుంచి షార్ప్గానే రికవర్ అయింది. ఆల్రెడీ 6 monthsలో నెగిటివ్ రిటర్న్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా డౌన్ఫాల్ అవుతుందని ఎక్కువ మనం ఊహించిన అవసరం లేదు. మ్యాక్సిమం చూసారా, పాస్ట్ ఇయర్లో ఆల్రెడీ 5% రిటర్న్ అయితే ఇచ్చింది. కానీ ఆల్ టైమ్ హై నుంచి ఆల్రెడీ 25 to 30% డౌన్లోనే ఉంది. ఇక ముందైతే మ్యాక్సిమం డౌన్ఫాల్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఈ చార్ట్ చూసారా, ఆల్రెడీ 2000కి మంచిగానే బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది డౌన్ నుంచి షార్ప్ రికవరీ వల్ల. ఇదే కానీ సస్టైన్ అయితే ఫ్యూచర్లో 2250, 2500 అలాగే ఆల్ టైమ్ హైని కూడా టచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందువల్ల అనుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, ప్రీవియస్గా కూడా చూడండి 2000 లెవెల్స్ని క్రాస్ చేసిన తర్వాత షార్ప్గా పైకి వెళ్ళటం చూసాము. అలాగే ఇక్కడ కూడా కన్సల్టేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత షార్ప్గా బ్రేక్అవుట్ చేయడం అయితే చూసాం. అలాగే ఈ కన్సల్టేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత షార్ప్ ర్యాలీ కూడా ఉండొచ్చు. అలాగని ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో దీని Q1 రిజల్ట్ కూడా రావాల్సి ఉంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఒకవేళ మంచిగా వస్తే పర్వాలేదు. అలాగే ఈ కంపెనీ చెప్పినట్టు మంచి కానీ రాకుండా రిజల్ట్ కొంచెం తక్కువలో వచ్చి ఉంటే దీంట్లో కొంచెం ఫాల్ కూడా చూడవచ్చు మనం. అందువల్ల దీన్ని ప్రజెంట్ అయితే అవాయిడ్ చేయడం బెస్ట్. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత అయితే దీంట్లో ఫ్రెష్ బయింగ్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం ఈ కంపెనీలో పెట్టిన పెట్టుబడి లాంగ్ టర్మ్ కోసం పెట్టాలి. అటువంటిప్పుడు మనం టెన్షన్ పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ కంపెనీ మరీ అంత చెత్త కంపెనీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది వర్క్ చేసేది డిఫెన్స్ సెక్టర్లో పనిచేస్తుంది, మెయిన్ కంపెనీ. ప్రజెంట్ ఇది ఫాల్ అంటే చాలా కాలం నుంచి దీనికి అంత వర్క్ ఆర్డర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. అందుకే ఇది కొంచెం నెగిటివ్ రేటింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫ్యూచర్ కోసం మనం అండర్స్టాండింగ్ చేసుకుని దీంట్లో పెడితే ఇది భవిష్యత్తులో ఒక రాకెట్ లాగా పైకి వెళ్తుంది సార్. ఇది నా నాలెడ్జ్ మాత్రమే. మీరు దీని గురించి స్టడీ చేసి మీరు దీంట్లో పెట్టాలనుకుంటే పెట్టండి ఫ్రెండ్స్. ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే ఫ్రెండ్స్.